ఇక్కడ నాకు కనిపించిన వాటిలలో మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఇవి ఏంటి అనేది? చేస్తాను. ఇప్పుడు మామూలుగా పిక్చర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. డ్రాయింగ్ అనేది అనంతం. అట్లా ఇందులో కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రకాలుగా కనబడడానికి మనకు కారణం ఏంటంటే నేను ముఖ్యంగా సందర్భానుసారంగా చిత్రాలను వేస్తుంటాను. ఏదైనా కావచ్చు, మన జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, మన స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు కావచ్చు, పండగలు కావచ్చు, మన భారతీయ సంస్కృతిని చూపించే విధంగా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ ఏదైనా పండగ వచ్చిందంటే రేపు ఏరువాక పూర్ణం వస్తుంది, లేకుంటే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వస్తుంది. అలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రకంగా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని టక్మన్ హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతి ఇట్లా కొట్టేస్తుంటారు. అట్లా కాకుండా నాకున్న హాబీ ఏంటంటే ప్రతిదీ కూడా ఒక చిత్రం రూపంలో వేయడం. అది ఇంకోటి వేసింది మళ్ళీ ఇంకోసారి వేయకపోవడం, అది నా హాబీ. ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూస్తున్నాం, ఇది సుభాష్ చంద్రబోస్ జయంతి. సుభాష్ చంద్రబోస్ చిత్రం కనబడుతుంది. మామూలుగా ఇండియా ఫ్లాగ్ చూపిస్తూ వాళ్ళు షాడోలో సుభాష్ చంద్రబోస్ కనబడుతున్నాడు. ఏంది సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కానీ జయంతి కానీ ఆ సమయంలో ఈ చిత్రాన్ని వేయడం. నెక్స్ట్ ఇలా పక్కనే చూసినట్టయితే అబ్దుల్ కలాం, ఇది ఎంతో కాస్ట్ కూడా కాదు, 5 రూపాయల పేపర్ పైన ఆయిల్ పేస్టిల్స్ తోటి మరియు ఇవి ఫోటో కలర్స్ తోటి రెండు మిక్సింగ్ చేసుకుంటూ ఈ మెథడ్ ని వేయడం జరిగింది. ఇలా అబ్దుల్ కలాం జయంతి కానీ వర్ధంతి కానీ ఈ రూపంలో నేను తెలియజేస్తుంటాను. అలాగే నెక్స్ట్ ఇది జూన్ 21 యోగా దినోత్సవం, మరియు ఇలా రివర్స్ చేసినట్టయితే ప్రకృతిని కాపాడండి అనే కాన్సెప్ట్ తోటి బిల్డింగ్లు అన్ని నాశనం చేస్తూ బిల్డింగ్లు లేస్తున్నాయి. ఈ విధంగా దీన్ని పిక్చర్స్ని ఈ విధంగా వేస్తూ దాన్ని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇలా సినీ రంగానికి వచ్చినట్టయితే రియల్ హీరో అప్పుడు కరోనా టైంలో మనకు చాలా హెల్ప్ చేసాం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మామూలుగా ఇవన్నీ పెన్సిల్తో వేసాం, ఆయిల్ పెన్సిల్స్తో వేసాం. ఇది గ్లిటర్ పెయింటింగ్ అంటాం, అంటే గమ్ముతో మనము ఫస్ట్ మామూలుగా పిక్చర్ని అవుట్లైన్ వేసుకొని చంకీని గ్లిటర్ని ఇలా చల్లేసాం అన్నాడు. ఈ విధంగా ఈయనకు ఈ విధంగా అప్పుడు రియల్ హీరో అనే కాన్సెప్ట్ తోటి నేను ఈయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఓటింగ్, మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఎంపీ, ఎమ్మెల్యే, నెక్స్ట్ జెడ్పీటీసీ, సర్పంచ్లు అన్నీ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అవగాహన రావడానికి, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే విధంగా ఈ ఎన్నికల సమయంలో ఎలక్షన్కి విలువ తెలియజేసే విధంగా ఓటుకు అమ్ముడు పోకుండా నోటు వేయాలి, ఓటు విలువ ప్రాధాన్యత ఏంటిది అనేది ఈ చిత్రాన్ని వేసి ఇలా దానికి సందర్భంగా అందరికీ అవగాహన వచ్చేలాగా చిత్రాన్ని వేశారు. మీరు వేసిన చాలా పెయింటింగ్స్ దాదాపు మీనింగ్ఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే నార్మల్ గా అందరూ ఏం చేస్తారంటే జనరల్ గా ఏదో ఒక పిక్చర్ టైం పాస్ కు వేయడము, అది స్టేటస్ పెట్టుకోవడం అట్లా జరుగుతుంటది. మనం ప్రతిదీ కూడా ఇందులో మీనింగ్ కనిపిస్తూ విజ్ చేయడం నా స్పెషల్ అన్నట్టు.